ఇక పిల్లల విక్రయ ముఠా అరెస్టు 11 మందిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. 2 చిన్నారులను కాపాడి శిశు విహార్కు తరలింపు. నిందితులకు సృష్టి కేసుతో సంబంధం ఉన్నదట. సృష్టి అంటే ఆ మధ్య అడ్డకూలీల వీర్యం తీసుకొని అడ్డకూలీల దగ్గర మహిళల అండాలను తీసుకొని పిల్లల్ని కానీ తర్వాత లక్షల అమ్ముకున్నదని చెప్పేసి ఆ సృష్టికి సంబంధించినటువంటి బయటపడ్డది కదా హాస్పిటల్. సో దానికి సంబంధం ఉన్నదట. మరి ఏందో చూద్దాం. ఇవి జరుగుతూనే ఉన్నాయి పిల్లల విక్రయాలు. పాపం హాస్పిటల్ నుంచి ఎత్తుకపోడు, పిల్లలు బయట ఆడుకుంటే ఎత్తుకపోడు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్తో కలిసి ఐటీ ఉద్యోగి డ్రగ్స్ దందా చేసిందట. బాయ్ ఫ్రెండ్తో కలిసి లగ్జరీ లైఫ్కు అలవాటు పడి సేల్స్ డ్రగ్స్ ప్లెడర్లకు అవతారం. డార్క్ వెబ్లో ఆర్డర్లు ఇచ్చి కొరియర్లో తెప్పించుకున్న జంట. సాఫ్ట్వేర్లట లచ్చల జీతాలు రాంగ కూడా వీళ్ళ అతి ఆశ ఇవుడురి. లగ్జరీ లైఫ్కు అలవాటు పడి డ్రగ్స్ దందా చేసిరట, దొరకబెట్టారు. మంచి పని. ఇక పిల్లలను కొనుగోలు చేసి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 11 మంది నిందితులను అరెస్టు చేశారు. 2 శిశువులను రక్షించి శిశు విహార్కు తరలించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ రితిరాజు బుధవారం గచ్చిబౌలిలోని ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన వి బాబురెడ్డి మేడ్చల్లో ఉంటూ ఇక ఐవీఎఫ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వి గంగాధర్ రెడ్డి సికింద్రాబాద్లో ఉంటున్నాడు. ఇతను గతంలో ఐవీఎఫ్ ఏజెంట్గా పనిచేశాడు. వీళ్ళు గ్యాంగును ఏర్పాటు చేసుకొని చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మహిళలను తమ అనుచరుల ద్వారా సంప్రదించారు. వాళ్ళ కుటుంబాలకు డబ్బు ఆశ చూపించి మహిళలు డెలివరీ అయిన తర్వాత శిశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ శిశువులను ఇక సంతానం లేని వాళ్లకు 6 లక్షల నుంచి 7 లక్షలకు అమ్ముతున్నారు. గంగాధర్ రెడ్డి గతంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళొచ్చాడు అని ఇతనిపై 13 కేసులు ఉన్నాయి. ఇక బాబురెడ్డి గతంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళొచ్చాడట. ఇద్దరు కూడా దొంగలే. ఈ దొంగలు కలిసి ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వాళ్లకు డెలివరీ అయిన తర్వాత డబ్బు ఆశయించి వాళ్ళ దగ్గర పిల్లని 20,000కు 30,000కు మా అంటే 50 నుంచి లక్ష కంటే ఎక్కువ ఏం బెటరు ₹1,00,000 ఇచ్చి పాపం ఆ పిల్లని తీసుకొని ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో రేట్లు కుదిరించుకొని అమ్ముతున్నట ఈ దొంగ ముఠ. ఇక నగరానికి తీసుకొస్తుండగా అదుపులోకి. గంగాధర్ రెడ్డికి కొత్తగూడెం జిల్లా ఇక మనుగూరుకు చెందిన దారం లక్ష్మి, హైదరాబాద్ జగదీగుట్టకు చెందిన ఇక సంగీత దేవి, మూసాపేటకు చెందిన కె హర్షరాయ్ అనుచరులుగా ఉన్నారు. ఇక వీళ్ళు గుజరాత్ అహ్మదాబాద్లో 10 రోజుల వయసున్న శిశువును కొనుగోలు చేశారు. బాబురెడ్డి సైతం తన అనుచరులు నారాపల్లికి చెందిన సుజాత, సికింద్రాబాద్కు చెందిన అనురాధ, బేగంపేటకు చెందిన జ్యోతి, చింతలకు చెందిన మాధవితో కలిసి సిద్దిపేట జిల్లా రామన్నపేటలో మధ్యవర్తి ద్వారా 10 రోజుల శిశువును కొనుగోలు చేశారు. వీరికి జీడిమెట్లకు చెందిన ఇక హరిరామ్, ముషిరాబాద్కు చెందిన శోభ సాయం చేశారు. ఈ 2 ముఠాలు 2 శిశువులను హైదరాబాద్కు తీసుకొస్తుండగా మియాపూర్, శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఐవీఎఫ్ సెంటర్లో ఆసుపత్రులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిశువులను విక్రయించిన మధ్యవర్తులు తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తున్నట్లు డీసీపీ తెలిపారట. ఇక 11 మందిని పట్టుకున్న పోలీసులు 2 చిన్నారులు రెస్క్యూ, ఇక శిశు విహారాలకు తరలింపు, నిందితులకు సృష్టి కేసుతో లింక్ అట. చూడు ఎట్లా చేస్తారో. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో సో అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని వీళ్ళు తీసుకొని ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఇస్తూ ఉన్నారట 6-7 లక్షలకు. ఇగో ఇంత పెద్ద దందా జరుగుతూ ఉన్నది. కొన్న వాళ్ళది చూపిస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని హాస్పిటల్లో ఎట్లుంటాయంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా ఎత్తుకపోతూ ఉంటారు. అటువంటి కేసులు మస్తున్నాయి. పిల్లల మిస్సింగ్ అయిన కేసులు కూడా ఉన్నాయి. ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎత్తుకపోయిన కేసులు కూడా అట్లా కూడా ఉన్నాయి.